హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈరోజు మనం వీడియోలో ఒక బెస్ట్ రెసిపీ అండి. ఇది ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇలా తీసుకున్నట్లయితే మనం ఈజీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. అందుకోసం అని చెప్పి నేను ఒక చిన్న కప్పు ఉడికించిన శనగలు తీసుకున్నాను. శనగలతో పాటు దీనిలో నేను ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఒక ఫుల్ టమాటో, ఒక ఫుల్ కీరా తీసుకున్నానండి. కీరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత దానిలో పన్నీర్ క్యూబ్స్ వేసుకున్నాను. పన్నీర్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత దానిలో ఒక చిన్న కప్ కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక ఫుల్ క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్ని తురుముకొని వేసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల తినడానికి టేస్టీగా ఉంటుందని చెప్పి. తర్వాత దానిలో నేను కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం ఆమ్చూర్ పౌడరు, కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని కలుపుకొని దీనిపైనుంచి నిమ్మకాయ పిండుకున్నానండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఇలా తీసుకోవడం వల్ల మనకి ఆకలి కూడా ఎక్కువగా అనిపించదండి. మనం వెజిటేబుల్స్ని ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. పన్నీర్, శనగలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్, కీరాలో ఫైబర్ ఉంటుందండి. మన వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డిన్నర్లో ఇలా తీసుకోవడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు 6 లోపు మన డిన్నర్ని కంప్లీట్ చేసినట్లయితే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.